ఆఖరికి WHO నుంచి కూడా రిపోర్ట్ వచ్చేసింది. మీరు కూడా 2-3 ఏళ్ల లోపు పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తున్నారా? వాళ్ళ బ్రెయిన్ స్ట్రక్చర్ని మొత్తం నాశనం చేస్తున్నారు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, WHO అఫీషియల్గా రిపోర్ట్ చేసింది. ఎవడో తెల్లోడు బయట దేశపోడు అఫీషియల్గా రిపోర్ట్ ఇస్తే కానీ మీరు నమ్మరు కదా. వాళ్ళు రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు? నిజంగా అంత నష్టం జరిగిన తర్వాత ఆ రిపోర్ట్లు బయటకు వస్తాయి. యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది, డాక్టర్ మనోజ్ కుమార్, ఆటిజం గురించి వీడియోస్ చేస్తూ ఉంటారు. ఆయననే చెప్పాడు, పిల్లలు మొబైల్ యూజ్ చేసి వాళ్ళ బ్రెయిన్ ఎంత ఖరాబ్ అవుతుంది, అట్లాంటి పేరెంట్స్ ఎంతోమంది వచ్చి ఎట్లా బాధపడుతున్నారు అన్న విషయం. WHO డాక్టర్ జోయానా విలియమ్స్ ఏమంటున్నారో తెలుసా? పాత రోజుల్ని మళ్ళీ తీసుకురండి, పిల్లల్ని బయటికి పంపండి, బయట ఆడుకోనివ్వండి. జామా పీడియాటిక్స్ చికాగోలో వీళ్ళు 27 గర్ల్స్ 20 బాయ్స్ బ్రెయిన్ని స్కాన్ చేశారు. అండ్ వాట్ దే ఫౌండ్ వాస్ రియల్లీ షాకింగ్. వాళ్ళ బ్రెయిన్లో ఉన్న వైట్ మ్యాటర్ డెవలప్ అవ్వట్లేదంట. ఇది చదవండి, బ్రెయిన్ హెల్త్కి ఇది ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. టెంపరల్ లోబ్ అంటే మనం వినడానికి అది హెల్ప్ చేస్తుంది, లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది, అది డెవలప్ అవ్వట్లేదు. ఫ్రంటల్ లోబ్ అది కూడా డెవలప్ అవ్వట్లేదు. దాంతో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పిల్లలు అసలు పెరగట్లేదు. దాంతో ఊరికే చిరాకు పడ్డము, బిహేవియరల్ చేంజెస్ వస్తున్నాయి. అంతేకాదు ఫ్రంటల్ కార్టెక్స్లో కూడా డ్యామేజెస్ ఉన్నాయి. ఇదంతా రీసెర్చ్ చేసిన తర్వాత WHO రిపోర్ట్ ఏం చెప్పిందో తెలుసా? 2 ఏళ్ల లోపు పిల్లలకు అసలు సెల్ ఫోన్ ఇవ్వద్దంట. ఇవ్వద్దు. ఒకవేళ మీరు ఇస్తున్నారంటే వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్మెంట్, హెల్త్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వకుండా మీరు ఆపుతున్నట్టు. వాళ్ళలో క్రిటికల్ థింకింగ్ కూడా ఉండదు, ఇక దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. 2-3 ఏళ్ల లోపు పిల్లలు రోజుకి 1100 వర్డ్స్ మాట్లాడాలి. ఒక్కసారి వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకుంటే అసలు దేన్ని పట్టించుకోరు, వేరే వాళ్ళు పిలుస్తున్నా వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వరు. ఇదే కనుక కంటిన్యూ అయితే ఇంకా ఫ్యూచర్ ఇలాంటి రిపోర్ట్లు ఎన్నో వస్తాయి. ఎంతోమంది పిల్లలు జీవితాలు నాశనం అవుతాయి. ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి.